నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసు తెంపుకొని పరారైన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మహబూబాబాద్ మీడియా సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. ఈ నెల 18న కలవల గ్రామంలో బొడ్డు వెంకటమ్మ తమ వ్యవసాయ సాగు భూమిని ఆనుకొని ఉన్న రహదారిపై నిలబడి ఉండగా నెల్లికుదురు మండలం ఔసలి తాండాకు చెందిన మౌర్య, హేమంత్, మహబూబాబాద్ పట్టణానికి చెందిన రుణ్వాల్, వినోద్ కుమార్లు ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. వెంకటమ్మ ఫిర్యాదు మేరకు శరవేగంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి పోలీసులు 5 బృందాలుగా విడిపోయి విస్తృత గాలింపు చర్యలు చేపట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ సహాయంతో నిందితులను ఇనిగుర్తి మండలం కోరుకొండపల్లి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనము, 2 తులాల బంగారు గొలుసు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ అభినందించారు. దాంట్లో భాగంగా ఎక్కడైతే స్టార్చింగ్ అయిందో ఆ ప్రదేశంలో ఒక రైతు సీసీ కెమెరా ఫిట్ చేసుకున్నాడు కదా చెట్టుకి. ఆ కెమెరాలో క్లియర్గా మనకి వెహికల్ ఐడెంటిఫైడ్, వెహికల్ నెంబర్ TS26A 044 బ్లూ కలర్ స్కూటీ ఐడెంటిఫై అయింది. దాని ఆధారంగా మొత్తం జిల్లాలో వెల్లడించడం జరిగింది. వెల్లడి చేసి నిఘా పెడితే ఈరోజు మధ్యాహ్నం మనకి ఈ బండితో సహా 2 అఫెండర్స్, ఈ హేమంత్ కుమార్, వినోద్ కుమార్ ఇద్దరు కూడా దొరికినారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ బంగారు గొలుసున్నదో ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు కూడా అఫెండర్స్ హేమంత్ కుమార్, వినోద్ కుమార్ ఇద్దరు బాబామరులు. వీళ్ళు గోల్డ్ స్మిత్ వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం లాస్ రావడం వల్ల ఈ విధంగా ఒంటరి మహిళల్ని, వృద్ధ మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఫ్రెష్గా దొంగతనం స్టార్ట్ చేశారు. దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా మనకు ఆధారం సీసీ కెమెరా ద్వారానే ఈ యొక్క దొంగలు పట్టుకోవడం జరిగింది. అఫెండర్స్ని మా జిల్లా తరఫున ఎస్పీ గారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే జిల్లా ప్రజలందరూ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోవాలి. దాని ద్వారా సీసీ కెమెరా 100 మంది పోలీసు సమానం. అటువంటి నేరాన్ని కూడా అరికట్టవచ్చు. అదేవిధంగా నేరం జరిగినా కూడా మనకి నేరస్తుని గుర్తించి నేరాన్ని పట్టుకోవడం జరుగుతుంది. నేరస్తుల్ని సీసీ కెమెరాని కూడా కొత్త చట్టం ప్రకారం ఎవిడెన్స్ కింద కూడా మనకి కోర్టు భావిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా పోలీసు వారి జిల్లా పోలీసు విజ్ఞప్తి ఎస్పీ తరఫున మన కెమెరాలు పెట్టుకొని నేర నివారణ కూడా పోలీసు సహకరించండి. యూత్ కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, ఇటువంటి వ్యాపారం నష్టపోయినా కూడా నేరాలకు పాల్పడకుండా కష్టపడి పనిచేయాలి. అంతేగాని లాస్ వచ్చిందని చెప్పేసి ఈ విధంగా నేరాలకు పాల్పడితే అది చట్ట ప్రకారం కఠినంగా చర్యలు. విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. భారీ ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఉండే ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వెంటనే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి అత్యవసర ల్యాండింగ్ చేశాడు. సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి మదనేపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. తాలూకా పోలీస్ స్టేషన్కు ఇరువైపులా భారీగా పోలీసులు మోహరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మాసం చివరికి వచ్చిన వరుణదేవుడు కరుణించడం లేదు. వర్షాలు లేక చెరువులు, కుంటలు, బోరుబావుల్లో నీరు అడగంటిపోయాయి. దీంతో రైతులు కాలం లేక మబ్బులను చూస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు ఆందోళన పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని పలుగుల గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు కప్పతల్లి ఆట ఆడారు. గ్రామంలో డప్పు చప్పులతో ఇంటింటికి తిరుగుతూ ఘనంగా కప్పతల్లి ఆట ఆడారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలం కేంద్రం తాడిచర్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోరింటాకును చేతిలో పెట్టుకొని మురిసిపోయారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోందని, గోరింటాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఈ సందర్భంగా మహిళలు తెలిపారు. కొంచెం దూరం నుంచి పోండి, దగ్గర రాకండి, కొంచెం దూరం నుంచి పోండి. గోరింటాకు సంబరాలు గోరింటాకు సంబరాలు వెంకటేశ్వర ఆలయము గోరింటాకు సంబరాలు. ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు. ఆషాఢ మాసంలో మహిళల గోరింటాకు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్ళూరు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ తిరువూరు మండలం స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రభుత్వం వచ్చి 13 నెలలు గడుస్తున్నా ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కట్టించిన 17 మెడికల్ కాలేజీలను అమల్లోకి తీసుకురాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పగజెప్తున్నాడు. ఇక తన మనవడు పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తూ పేద బడుగు వర్గాల ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో లేకుండా చేశాడు. తల్లికి వందనం అమలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి రావడంతో కొంతమందికి తల్లికి వందనం అమలు చేశారని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇదిగో ఈ పేపర్ నుంచి తెలుస్తుంది మీకు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, ఒకసారి రామారావు గారు ఈ క్యూఆర్ కోడ్ ఒకసారి మీరు చూడండి. ఈ క్యూఆర్ కోడ్ అందరూ తీసుకోండి. దీనిలో ఏమేమి హామీలు ఇచ్చారో ఈ హామీలు క్యూఆర్ కోడ్ ద్వారా హామీలు వేయడం లేవు. మొత్తం కూడా లెక్క ఈ సంవత్సరం ఎంతవరకు మనకు బకాయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనేది మీ అందరికీ తెలుస్తుంది. ఈ పేపర్లు మీకు ఇస్తాం. ఈ ఫోటోల్లో స్మార్ట్ కోడ్ ఉన్న వాళ్ళందరూ కూడా క్యూఆర్ కోడ్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు నాశమైపోతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఏటా 3,000 ఇస్తాం వాళ్ళకి అని చెప్పారు. ఉద్యోగాలు ఎక్కడ కల్పించారా అని చెప్తా ఉన్నారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, అసలు ప్రాజెక్టు 17,000 కోట్లు అయితే గాలేరు నగర్ కానీ తెలుగుగంగ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర సుజల సభలు కానీ ఏది కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. బడక చెల్లంతా 80,000 కోట్లు పెట్టి కడుతున్నాడు. ఇప్పుడు అసలు అంటే పెసరప పండుగ కాలమా అని విద్యలు వేసినట్టు మాకు డబ్బులు లేవు. మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ భయం వేస్తున్నాను. చంద్రబాబు 80,000 కోట్లు పెట్టినట్టు బడక పెడుతున్నాడు. చూడండి ఎంత అపహాస్యమో. ఈ రోజు సూపర్ సిక్స్ అమలు లేదు. ఏం చెప్పేది కూడా అబద్ధాలే. రాయలసీమ ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులో తెలుగు కానీ లేకుంటే. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆడి కృతిక సందర్భంగా శాకంబరి అలంకరణలో శ్రీవల్లి దేవసేన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. 6,000 భక్తులకు స్వామివారి అన్నప్రసాద వితరణ జరిపారు. ఇక చతుర్వేద పండితులు మరియు 11 మంది ఋత్వికులచే మహాన్యాస పారాయణం మరియు స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణను సాధించిన యోధుడు మాజీ సీఎం కేసీఆర్ అనే ఆలోచన లేకుండా ప్రతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడిన తీరుపై కేటీఆర్ సమాధానం ఇచ్చారు తప్ప ఆయన ఎటువంటి దుర్భాషలు మాట్లాడలేదని బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం మంచి పద్ధతి కాదని మేము కూడా ఎన్నైనా చేయగలమని వారన్నారు. పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు ఖమ్మంలో మాట్లాడింది తనని ఉద్దేశించి కానీ మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక పెద్ద మనిషి ఈ తెలంగాణని తీసుకొచ్చిన ఒక యోధుడు అనే ఉద్దేశంతో కూడా కాకుండా ఆ తెలంగాణని తీసుకురాబట్టే నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆలోచన కూడా లేకుండా రేవంత్ రెడ్డి గారు పెద్ద ఆయన్ని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడితే ఎన్నోసార్లు ప్రతి సమావేశంలో ప్రతి మీటింగులో ఒక 20-30 సార్లు ఆయన పేరు ఉచ్చరించకుండా నువ్వు మాట్లాడిన మీటింగ్ ఏది లేదన్న ఉద్దేశంతో నువ్వు ఢిల్లీ పోయి బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారికి కమిటీని వేసిందానికి ఒప్పుకొని వచ్చి బనకచెర్ల అసలు దాని సబ్జెక్టే రాలేదని మాట్లాడిన దానికి అదే ఆంధ్ర మినిస్టరు రామానాయుడు గారు బనకచెర్ల మీదనే మీటింగ్ జరిగింది కమిటీని వేసినవని ఆయన చెప్పదాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు రావడంతోనే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒక విషయం మీద జనంలో చర్చ జరుగుతుంటే ఈ విషయాన్ని కనుమరుగు చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ నేర్చుకొని కేటీఆర్ పరారాయిండు నేను రమ్మంటే ఛాలెంజ్ చేస్తే పరారాయిండు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఉన్నట్టే మాట్లాడారు తప్ప నీ మీద కొత్త ఆరోపణలు ఏం చేయలేదు. సీఎం గారు మాట్లాడే విధానాన్ని ఆ భేషజంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషలోనే మాట్లాడారు తప్ప వేరే సీఎం రేవంత్ రెడ్డి గారి కన్నా దుర్భాషలాడే భాష ఎక్కువ కేటీఆర్ గారు కూడా మాట్లాడలేదు. ఆ రోజు కేసీఆర్ గారిని అనే మాటలు కానీ కేటీఆర్ గారిని అనే మాటలు కానీ పారిపోయిన అన్న దానికి కానీ బనకచెర్ల ఒప్పచెప్పినందుకు కానీ నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన 6 హామీల్లో నుంచి 420 హామీలను అమలు చేసే విధానం మీద మాట్లాడారే తప్ప నిన్ను గురించి వేరే రకంగా నువ్వు ఈ 3 సంవత్సరాలు కూడా పరిపాలన మంచిగా చేయమని ఆ రోజు కోరారు. నువ్వు పరిపాలన మంచిగా చేయకుండా నువ్వు చేసే పరిపాలనలో ఉన్న లోపాలని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆ ఆరోపణలకు ఛాలెంజ్ చేసి లై డిటెక్టర్ పరీక్షకు కూడా రమ్మని ఛాలెంజ్ చేసి డేట్ పెట్టి టైం పెట్టి ప్రెస్ క్లబ్కి వచ్చినా కానీ నువ్వు ఢిల్లీ పారిపోయి కూడా మళ్ళీ కేటీఆర్ పారిపోయిన దాని మీదనే మాట్లాడారు తప్ప దాన్ని ఓ పెద్దది చేసి భూతత్వంలో చూపించి మన మండల నాయకత్వం కానీ కాన్స్టిట్యున్సీ నాయకత్వం కానీ మన మండలంలో దిష్టిబొమ్మ దానం చేయటం కరెక్ట్ కాదు. అట్లా చేస్తే మేము కూడా ఎన్నో చేయగలుగుతాం. మీ మీద మీరు చేసిన విధానాల మీద మీరు పరిపాలన మంచిగా చేస్తారు, ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ఇంతకాలం ఓపిక పట్టిన మేము ఇక మా ఓపికను కూడా మా మంచితనాన్ని అసమర్థతగా తీసుకొని మీరు చేసే విధానాలను చూసి మా ఓపిక కూడా నశించిపోయింది. కాబట్టి ఇక కూడా మేము మీరు చేసిన ప్రతి పనిని కూడా ఎత్తి చూపడానికి మా నాయకత్వం కానీ మా వైరా పట్టణంలో ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సంఘ నాయకులు రేచర్ల రామారావు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల జాతర మహోత్సవాలు జరుపుకోవడం మంచి శుభప్రదమని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు, డ్రైవర్స్, ఓనర్స్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాగలాపురంలో ఓ బంగారు దుకాణంలో 2 మహిళలు గజ్జెలు కొనడానికి వెళ్లి చూస్తున్నట్లు నటించి యజమానిని టోకరా కొట్టి 20 గ్రాముల 2 చైన్లను దొంగలించారు. ఇక వారు వెళ్లిన తర్వాత గమనించిన షాపు యజమాని సీసీ కెమెరాలో వారి దొంగతనం చేశారని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో పాన్ బ్రోకర్ షాపులో దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇక తాళాలు పగలగొట్టే ప్రయత్నం ఎంత చేసినా పగలకపోవడంతో దుండగులు వెళ్లిపోయారు. దీన్ని సీసీ ఫుటేజ్ ద్వారా గమనించిన యజమాని నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకే రోజు 2 ఘటనలు జరగడంతో ఉలిక్కిపడ్డ నాగలాపురం మండలం కేంద్రం వ్యాపారస్తులు ఉలిక్కిపడ్డారు. नहीं आया पोज బద్వేలు పట్టణం 4 రోడ్ల కూడలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ప్రారంభమై తంగేడుపల్లె వరకు భక్తులు పాల్గొని బీకోడూరు మండలంలోని తంగేడుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం, పూజా కైంకర్యాలు నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుండి స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించక కంప చెట్లు పెరిగిపోయాయి. హిందూ సంఘాలు ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు చేరిన వెంటనే గ్రామస్తులు కూడా సహకారం అందించి కంప చెట్లను తొలగించి స్వామివారికి బద్వేలు ప్రముఖ బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి భక్తులకు దగ్గర అయినందుకు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు హిందూ సంఘాలను ప్రజలు అభినందించారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ చేత ఈ ధర్మానికి కట్టుబడిన సేవకుల చేత సేవ చేయించుకోవాలని మమ్మల్ని పిలిపించాడు. మేమందరం ఆయన ఆజ్ఞ మేరకే ఇక్కడికి వచ్చాము. మేమందరం ఆయనకు సేవ చేసి తరించుకున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన తంగడపల్లె వాసులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తంగడపల్లె వాసులు చాలా మంచివారు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్లనే ఇక్కడ ఆగిపోయింది స్వామి సేవలు. అవన్నీ కూడా ఇక ముందు కొనసాగుతాయని మేము గొప్ప విశ్వాసంతో స్వామిని కోరుకుంటున్నాం. తంగడపల్లె వాసిగా మా ఫాదర్ పుట్టిన ఊరు ఇది. ఇక్కడ నేను స్వామివారికి సేవ చేసుకునే దానికోసం ఇక్కడ విగ్రహం స్థాపించాను. నేను ఒకటే కాదు, ఎంతోమంది దాతలు ఇచ్చారు. ఇది స్వామిని ఈరోజు ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. మా ఊరు ప్రజలందరూ బాగా సహకరించారు. ఎస్పెషల్లీ కోడి రమణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి కేశవరెడ్డి కానీ, పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ అందరూ బాగా సహకరించి ఈ భూమిని వాళ్ళు మనకు క్లీన్ చేసుకొని పని చేసుకోమని చెప్పారు, పూజలు చేసుకోమని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులతో మనం పూజలు కూడా స్టార్ట్ చేశాము. నిత్యము స్వామికి నిత్య కళ్యాణ పచ్చతోరణంగా ఇక్కడ ఎప్పుడూ పూజలు సహకారాలతో ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా గ్రామస్తులంతా సహకరించడం జరిగింది. ఎంతో గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరికి హనుమంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడంట. రాముని ఆరాధించాలి, హనుమంతుడిని కూడా ఆరాధించాలి. జై శ్రీరామ్. ఈ దినము అనగా ఆదివారం రోజున దశమిన ఈరోజు ఇక్కడ మళ్ళీ మనం పునః ప్రారంభించుకోవడానికి అవకాశం ఏర్పడింది. గత 3 సంవత్సరాల కిందట చిన్న చిన్న సమస్యలు గ్రామాల్లో ఉంటాయి. ఆ గ్రామ సమస్యలతో కొద్ది రోజులు స్వామి ఎడబాటు కావడం జరిగింది. దీనికి విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా హిందూ బంధువులంతా, బీజేపీ, వివిధ సంఘాల వారు, ఆధ్యాత్మిక చింతన భక్తులైతేనేమి అందరూ కూడా ఈరోజు తంగడపల్లె గ్రామ ప్రజలందరినీ, ఇరుపక్షాల నాయకులను ఒప్పించి వారి సహకారంతోనే ఆ గ్రామస్తులే ఈరోజు దీనంతా క్లీన్ చేయడం. నిజంగా వారికి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు తంగడపల్లె గ్రామానికి ఎల్లవేళ ఉంటాయి. అదేవిధంగా మన ప్రాంతం బద్వేల్ ప్రాంతం ఇటు మఠం మండలం అయితేనేమి అందరి ప్రజలకు కూడా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు కావాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్క విషయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ మీ వ్యక్తిగత విషయాల్లో మీరు ఏం చేసుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది ఆంజనేయ స్వామి అనేది హిందువుల మనోభావాలకు దెబ్బతింది కాబట్టి అని ఒక రిక్వెస్ట్ ఆ గ్రామ ప్రజలకు మేము పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ స్పందించి, అయ్యా మీరు అక్కడి నుంచి వచ్చే లోపల మేమే శుద్ధి చేస్తాం, మేమే అన్నీ కూడా సదరం చేసి కంప గట్ట తీసి, నిజంగా వాళ్ళ గొప్పతనం కూడా చాలా గొప్పతనం ఇదైతే. మేమైతే ఏదో వివాదమో ఏదో అనుకున్నాం, మా వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ హిందూ బంధుగణమంతా. కాకపోతే ఇక్కడికి వచ్చాకల్లా వాళ్ళు పెద్దిరెడ్డి గారు కానీ పెద్దరెడ్డి గారు అనిపించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు అందరూ కూడా
వాళ్ళే ముందస్తుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.